Hi, this is Jeevi from idlebrain.com. కోర్ట్ సినిమాతో పెద్ద హిట్ కొట్టి దర్శి అతని నెక్స్ట్ ఫిల్మ్ సారంగపాణి జాతకం ఈ నెల 25th రిలీజ్ అవుతుంది. హాయ్ హాయ్ సార్, బాగున్నాను. బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ కోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కోర్ట్ మీకు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యూ గాట్ అండ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ గేవ్ యూ? ఫీడ్బ్యాక్ ఐ థింక్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఫీడ్బ్యాక్ సార్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే థియేటర్స్లో ఉన్నప్పుడు ఒక విధమైన ఫీడ్బ్యాక్ డిస్కషన్ ఇదంతా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇంకా ఇట్ ఈస్ లైక్ ట్రెండింగ్ ఆన్ సెకండ్. నౌ ద కంట్రీ ఈస్ క్యాచింగ్ అప్ విత్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే ఇట్ ఈస్ బీన్ లైక్ ఆన్ ద టు వాచ్ లిస్ట్ ఫర్ మెనీ పీపుల్. సో వీఆర్ గెటింగ్ అది ఐఎమ్ పర్సనలీ కిక్డ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్లాంటి డ్రామాస్, ఇట్లాంటి కోర్ట్ రూమ్ డ్రామాస్ ఎస్పెషల్లీ కరెక్ట్గా వెరీ వెల్ క్రాఫ్టెడ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ కెన్ డూ వండర్స్ లైక్ దిస్ అనేది ఒక నమ్మకాన్ని మళ్ళీ నాకు అది దాన్ని కొంచెం ఆ నమ్మకం పెరిగింది ఇంకా. సో మంచి ఎనర్జీని ఇచ్చింది అది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెన్స్, ఒక యాక్టర్గా నాకు కావాల్సిన ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. రైట్. మూవీలో మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఏది మీకు యాజ్ అన్ యాక్టర్? డిఫికల్ట్ సీనా సార్? డిఫికల్ట్ సీన్ అంటే ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫిల్మింగ్ ఆఫ్ ద అది దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ డే సార్. ఎందుకు అంటే ఆ సినిమాకి నేను పెద్దగా రిహార్సల్స్ చేయలేదు యాక్చువల్లీ. నేను ఓన్లీ ఈ కోర్టుల చుట్టూ తిరగడాలు, ఇవి ఫ్రెండ్స్ని లాయర్స్ని కలవడాలు ఇవన్నీ చేశాను, కానీ దాన్ని యాక్చువల్గా రిహార్స్ చేసిన టైం దొరకలేదన్నమాట. సో ఆ ఫస్ట్ డే వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే నాకు. అంటే ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఏ సీన్ అది? ఆ రోజు వీ వర్ షూటింగ్ ఇదే ద ఓపెనింగ్. వీ వెంట్ లీనియర్ ఓన్లీ, మన రికాలింగ్ ఆల్ ది విట్నెసెస్. వాళ్ళందరూ పిలిచి LW1, LW2, దేవుడు బాబు, రాము నాయుడు, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం. దట్ ఇస్ ద ఫస్ట్ డే అనమాట. అదే నాకు చాలా టు గెట్ ఇన్ టు దట్ స్కిన్ అంటారు కదా సార్, రైట్. అది ఒకటి. ద ఫస్ట్ 5 కోట్ల కేసులు అంటే 5 కోట్ల మంది జరిగింది అన్యాయమే కదా, యువర్ ఆనర్ అనేది దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అనమాట. అక్కడే నాకు అప్పటికే కడుపంతా పాడైపోతుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇట్ వాజ్ వియర్డ్ దట్ డే. బట్ సెకండ్ డే నుంచి కాస్త మళ్ళీ వెళ్ళి ఫస్ట్ డే ఒకసారి షూట్ చేద్దాం మళ్ళీ అని ఆస్కింగ్ అనమాట. బికాజ్ ఐ వాజ్ వెరీ అండర్ కాన్ఫిడెంట్. యు రీషాట్ ఇట్? నో హీ వాజ్ లైక్ అవసరమే లేదు, నాకు అదే కావాలన్నాడు. సరేనా బాబు, ఓకే. అదే దీస్ పీపుల్ వర్ ర్యాగింగ్ యూ దట్ యు ఆర్ ఎ పర్ఫెక్షనిస్ట్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. అయ్యో సరదా సార్, పర్ఫెక్షనిస్ట్ కంటే కూడా ఇట్ ఈస్ దాట్ చేసే పని కరెక్ట్ చేయాలని అంతే, అంతకు చేయలేదు. జస్ట్ డూయింగ్ ద బేసిక్స్ రైట్ సార్, అంతే. చాలా ఎక్కువ సార్లు ఫిలిం మేకింగ్లో అది చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను. ఒక ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఈ సినిమా చాలా బాగా వస్తుంది, హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ కలుగుతుంటుందా? సో ఈ ఫిల్మ్కి అది కోర్టుకి అలాగా అనిపించింది. సో ఏ పార్ట్ ఆఫ్ ద షూట్లో అనిపిస్తుంటుంది మీకు? జనరలీ సెకండ్ ఆర్ థర్డ్ డేకి విల్ గెట్ ఎ గ్యాచ్ ఆన్ ఇట్. అండ్ ఇంకొకసారి దెర్ విల్ బి ఒక కమ్రాడరీ ఏర్పడుతుంది సార్ యాక్టర్స్లో. తర్వాత కాంటెంట్ మీద గ్రిప్ వస్తుంది చూడండి. ఇప్పుడు కామెడీ ఏంటంటే సార్, ఇన్స్టెంట్గా ఒక చిన్న ఎడిట్ చూసుకోగానే చెప్పగలం దిస్ ఇస్ వర్కింగ్, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. కొంచెం కోర్ట్ లాంటి సినిమాలు ఏంటంటే సార్, యూ నీడ్ టు ఓవరాల్లీ దాన్ని ఎట్లా ఏమంటారంటే ఒక ఈగల్ ఐ పర్స్పెక్టివ్లో చూడాలి దాన్ని ఎప్పుడు. సో కామెడీస్ ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటాయి, ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఇక్కడ, సో అవి 2 డాట్స్ కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ చేయొచ్చు అనేది ఒక అది ఉంటుంది. కోర్ట్ లాంటి సినిమాల్లో ఏంటంటే అది అంత ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉండదు. అది కలెక్టివ్గా చూస్తేనే దాన్ని ఎసెస్ చేయాలని నాకు అనిపించింది. ఐ మైట్ బి కంప్లీట్లీ రాంగ్ ఆల్సో. మళ్ళీ అది ఇంకొక ఎగ్జాంపుల్ ఎప్పుడు నేర్చుకుంటే దెన్ ఐ విల్ అగైన్ టెల్ యూ దిస్. సారంగపాణి జాతకం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్, వేరే ప్రపంచం ఇదంతా. రైట్. ఈ మూవీ కైండ్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారి స్పేస్లో ఉండే సబ్జెక్ట్. తప్పకుండా. ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ ఫర్ ద ఫస్ట్ టైం. అవును సార్. అంటే ఇట్లా జాతకాలు నమ్మి ఇట్లాంటి ఒక వల్నరబుల్ జాతకాల పిచ్చోడు క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అండ్ నాకు కూడా అంటే కొద్ది రోజులు అంటే కథ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండింది. అండ్ సార్ మోహన్ గారు ప్రిపేర్డ్ అస్ త్రూ ద జర్నీ కంప్లీట్లీ అండ్ నైస్లీ. సో ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ మోహన్ గారు అండ్ ద టీమ్. సో
ఈ ఫిల్మ్ గురించి చెప్పండి. ఈ ఫిల్మ్లో వాట్ ఆర్ ద ఎనీ ఫన్నీ ఎపిసోడ్స్ విత్ ఇన్ ద షూటింగ్? So we had a major schedule in Vizag and in Film City, sir. I think those two schedules, it was me, Harsha and Kishore Anna were there, and of course Srini was also there. That whole, all of us coming and talking together was the most, every day was some or the other jokes, like all of us were cracking. And you know, Srini has this very, ఆయనకి చాలా విట్ ఉంటుంది సార్ వీళ్ళందరికీ, కిషోర్ అన్నకి, శ్రీనికి. వాళ్ళ విట్రుకి నవ్వుతూ ఉంటాం అనమాట, అంటే వేసే జోక్స్ కానీ పీలే సందర్భాలు కానీ. అండ్ మధ్య మధ్యలో వీ హ్యాడ్ తనికలుగా బర్ని గారు. సో వీళ్ళందరూ కలిస్తే మెటా లెవెల్లో జోక్స్ ఇస్తుంటారు అనమాట. సో అవి చాలా బాగా అనిపించారు అనమాట. లాట్ ఆఫ్ ఫన్ ఉండే అది. దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్. అంటే దట్ 20 days ఒకసారి ఫిల్మ్ సిటీలో, ఇంకొకసారి వైజాగ్లో. చాలా బాగా అనిపించింది. రైట్. ఇంతకుముందు మీరు కామెడీ ఓరియంటెడ్ రోల్స్ చేశారు యాజ్ ఎ లీడ్, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషనల్ కామెడీ వితౌట్ సాలిడ్ స్టోరీ ఉంటుంది. దట్ స్టోరీ ఈజ్ లైటర్ వెయిన్గా ఉంటుంది ఇందులో స్టోరీ, ఇటువంటి ఫిల్మ్స్లో. నాట్ లైక్ యూనో బలగం లాగా, లేదంటే ఒక సాలిడ్ స్టోరీతో ఉండే సినిమాగా. దిస్ రన్స్ ఆన్ మూమెంట్స్, బేసికలీ మూమెంట్స్ అండ్ స్క్రీన్ ప్లే మీద రన్ అయ్యే ఫిల్మ్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ యూఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్? Absolutely, sir. For the first time I'm doing something like this in terms of shouldering the whole idea of hero. Yeah. But without any iota of డౌట్, నేను కిషోర్ అన్నను కూడా దీంట్లో సెకండ్ హీరో అనొచ్చు. ఎందుకంటే త్రూ అవుట్గా ఆయన ఈజ్ దేర్ యాజ్ అ క్యారెక్టర్, అండ్ హీఈస్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దాంట్లో స్టోరీని కూడా ముందుకు నడిపించే క్యారెక్టర్ అనమాట. సో నాకు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, నేను, కిషోర్ అన్న, రూప, ఐ థింక్ we 3 are going to like shoulder the film, like shoulder to shoulder we are running the film. 4 pillars. Yeah, 3 we and Mohan, of course, sir. Mohan sir is like the 4th. నేను కనిపించే పిల్లర్స్, సార్ కనపడని పిల్లర్, అంతే. నాలుగో సింహం ఆయన. యా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ డెఫినెట్లీ ద ఫన్, ఐ థింక్ వాట్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ మోహన్ సర్స్ వరల్డ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ దిస్ వర్డ్ ప్లే. కామెడీలో వర్డ్ ప్లే, సార్ రాసే పదప్రయోగం, అది చాలా బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ నోటీస్ దట్ హీస్ రిటన్ సంథింగ్ అడల్ట్ స్టఫ్. వెరీ లిటిల్ సార్, ఇట్స్ జస్ట్ పాసే అనుకోవచ్చు అది. అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అది కూడా ఆ స్పేస్ ఎట్లుంటుందంటే, 2 బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ స్పేస్లో, వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో ఎలా మాట్లాడుకుంటారో దాంట్లో మోస్ట్ రిఫైన్డ్ జోక్స్ రాశారు సార్, అంతే. అది ట్రైలర్లో పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటి? టు అట్రాక్ట్ దట్ యూనో ఈ టైప్ కూడా ఉండదు చూడండి. అంటే మనం అదే కదా సార్, ఇప్పుడు సినిమాని ఎప్పుడైనా ఎవరైనా, మాకు ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయాలనేదే కదా సార్ ద హోల్ పాయింట్. సో ఇప్పుడు ఇదేదో ఇట్లాంటి తెలుగు మాట్లాడితే వీళ్ళు పెద్దోళ్ళకే ఇది అడల్ట్ అనేది కాదు కదా. అది ఇట్స్ ఆల్సో. మోహన్ కృష్ణ గారు జంధ్యాల స్పేస్ నుంచి ఈవీ స్పేస్లోకి వచ్చారా? మోర్ దెన్ దట్ హీస్ క్రియేటింగ్ హిస్ ఓన్ స్పేస్ అని కూడా అనుకుంటాను. అంటే మేబీ మీటింగ్ ఆఫ్ బోత్ వరల్డ్స్, లైక్. రైట్. ఒకరు సక్సెస్ అవ్వాలంటే దెర్ ఈస్ సమ్ డిస్టింక్ట్ ఫీచర్ ఉంటుంది ఒకటి. వెన్నెల కిషోర్కి ఒక స్టైల్, వెరీ వెరీ రిఫైన్డ్ యాక్టింగ్ అండ్ సోఫిస్టికేషన్ అండ్ ఇన్స్టెంట్ డైలాగ్స్లో పన్ యాడ్ చేస్తుంటారు. సో ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క యూఎస్పీ ఉంటుంది. వాట్ డూ యూ థింక్ ఈజ్ యువర్ యూఎస్పీ? అది మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నాను సార్, నిజంగా. అంటే నేను ఇక్కడ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎనీ, లేదో హంబుల్గానే ఇట్లా ఏదో మాట్లాడుతుంది అట్లని కాదు సార్. ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ దట్ ఐ వాంట్ పీపుల్ టు నో, లైక్, అంటే పీపుల్ టు టెల్ మీ. నాకు నిజంగా సార్, అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాని అన్న ఏంటంటే, అంటే హీస్ లైక్ నీలో వర్స్టైల్ క్వాలిటీ ఉందని నాకు నాని అన్న ఒకసారి అన్నాం. లేకపోతే ఇట్లా చాలామంది, ఆయన ఒక్కరే కాదు, చాలామంది నాతో అన్న విషయం నాతో. దట్ నేను ఏది కనుక్కో, ఐ మీన్ ఐ కాంట్ యాక్చువల్లీ పిన్ పాయింట్ దట్ దిస్ ఈస్ యువర్ యూఎస్పీ. దట్ ఈస్ ద యూఎస్పీ. సో ఒక్కొక్క యాక్టర్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఏది లేకపోతే ఆ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి ఈ కెన్ జనరేట్ సమ్ కామెడీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీ ఫిల్స్ దట్ స్పేస్ బేసికల్గా.
యుఎస్ ఈజ్ ప్యూర్ యాక్టింగ్ అన్నట్టు యాజ్ పర్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ద్వారా సిచ్యువేషన్ కామెడీ రావాలంటే సిచ్యువేషన్ కామెడీ వస్తుంది, లేదంటే ఎమోషన్ కావాలంటే ఎమోషన్ వస్తుంది. యూ డోంట్ హ్యావ్ దట్ ఓకే ప్రియదర్శి ఉన్నాడు ఇంకా 5 నిమిషాలు వదిలేద్దాం అతనే ఏదో ఒకటి చేసేసి అది లేదు. యూ నీడ్ కంటెంట్, బట్ యూ డోంట్ హ్యావ్ దట్ యూఎస్పీ. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ మై యూఎస్పీ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎ యూఎస్పీ. నేను అదే అనుకుంటున్నాను. అంతే సార్, అదే అనుకోవచ్చు కూడా. యూ ప్లే యాజ్ పర్ ద క్యారెక్టర్, దట్స్ ఇట్. అదే సార్, దట్ ఈస్ ఈజీ వే టు గో ఫార్వర్డ్. దానివల్ల ఏమవుతుందంటే ఐ డోంట్ ఫాల్ ఇన్ ట్రాప్ ఆఫ్ ఇమేజ్, ఐ డోంట్ ఫాల్ ఇన్ ట్రాప్ ఆఫ్ ఇలాగే చేయాలేమో నెక్స్ట్ కూడా అనేది. దట్ ఒక అన్ప్రిడిక్టబుల్ ఫ్యాక్టర్ని ముందుకు పుష్ చేయొచ్చు కూడా అని నాకు అనిపిస్తుంది. రైట్. కొన్నిసార్లు ఫిలిమ్స్ సరిగ్గా ఆడవు. సో హౌ డూ యూ టేక్ ఇట్ పర్సనల్లీ? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డార్లింగ్ అవుట్ వచ్చింది. ఏం లేదు సార్, ఒక రోజు బాధపడాలి, లేచి మళ్ళీ నించో మళ్ళీ షూటింగ్ పోవాలి అంతే. దట్స్ ది ఓన్లీ వే టు కోప్ విత్ ద లాస్ ఆఫ్ ద ఫిలిం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద సిల్వర్ లైనింగ్ ఏంటంటే ద ప్రొడ్యూసర్ డింట్ లూజ్ మనీ. సో దాట్ ఈస్ ద సిల్వర్ లైనింగ్. అండ్ మిగతా అందరూ ఇక ఏం చేస్తాం అంతే, ఇక జస్ట్ మళ్ళీ కోర్ట్ లాంటి సినిమా చేయాలంతే. కోర్ట్ వచ్చింది సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు కోర్ట్కి సీక్వెల్స్ ఉండొచ్చా? ఎనీ ఇన్సైడ్? నేను రాయమని అడుగుతున్నాను, అంటే అదొక మంచి పొటెన్షియల్ ఫ్రాంచైజీ లాగా కనపడుతుంది. రైట్. సో నేనైతే అడుగుతున్నాను చేయమని, చూద్దాం. ముందు వాళ్ళు అంటే ఇప్పుడు అతను కూడా లైఫే, డైరెక్టర్ లైఫ్, ఆయన డిసిషన్స్ ఆయనకి అవి ఉంటాయి కదా సార్. సో అందుకని అట్లా నేను నాని అన్న ఇద్దరు అన్నాం లైక్ హ్యావ్ అ ఫ్రాంచైజీ. Right. It's up to the director. So it will be like Sailesh Kollarnu hit ela chesado, this guy will. నేను అడుగుతున్నాను సార్, అంటే నేను అడుగుతున్నాను, బట్ అదే సార్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ రామ్ జగదీష్. అతను వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ కెరియర్. అది ఎందుకంటే ఇప్పుడు దానికి ఒక 3 ఏళ్ళు స్పెండ్ చేశాడు, మళ్ళీ ఇంకో స్టోరీ అంటే ఇంకో 2 years స్పెండ్ చేయాలి. సో ఈ వాంట్స్ టు డూ దాటా, లేకపోతే కొత్తగా ఇంకేదైనా రాసి వేరే యాక్టర్స్తో వర్క్ చేయాలని ఉందా, అది కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు డార్లింగ్ డైరెక్టర్ని యు ఆర్ ద వన్ హూ ఫౌండ్ అండ్ టుక్ ఇట్ టు ద ప్రొడ్యూసర్. కోర్టు కూడా అంతే. సో సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో హౌ డూ యూ ఫైండ్ ద టాలెంట్ బేసికలీ? ద టాలెంట్స్ అంటే ఏం లేదు సార్, ఇట్ ఈస్ ఒక్కోసారి ఇప్పుడు లైక్ నేను ప్రేమంటే సినిమా చేస్తున్నాను సార్, లైక్ జాన్వి కాల్డ్ అండ్ సెడ్ దర్శి దర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఐ వాంటెడ్ టు లిజన్. ఎవరు అంటే సరే పంపిస్తారా, నవనీత్ వచ్చాడు. నవనీత్ ఈజ్ సంబడి ఐ నోన్ ఫ్రమ్ తరుణ్ భాస్కర్స్ రైటింగ్ టీమ్ ఒకప్పుడు. సో నవనీత్ని అట్లా పరిచయం, అంటే ఆల్రెడీ పరిచయం ఉన్నాడు, మళ్ళీ వచ్చి లైక్ హీ వెంట్ త్రూ అ ఛానల్ వేర్ ఇట్ వాస్ మోర్ క్రెడిబుల్. రైట్. సో అట్లా అంటే ఒకవేళ నవనీత్ నా దగ్గరకు ముందు వచ్చి ఉంటే మేబీ నేను ఐ వుడ్ హ్యావ్ ఆజ్ సీతారాం అన్న ఎవరన్నా దగ్గర కూర్చోబెట్టొచ్చా ఏంటి ఏంది అనేది, ఐ వుడ్ హ్యావ్ డన్ దాట్. కొన్నిసార్లు నా దగ్గరకు వస్తాయి సార్, కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తాయి సార్. సో అట్లా ప్రొడ్యూసర్ లేని వాళ్ళు వచ్చినప్పుడు ఐ సీ ఎ పొటెన్షియల్, ఐ విల్ ఆస్క్ ప్రొడ్యూసర్స్ దట్ ఐ నో, అండ్ ఎవరు నచ్చితే వాళ్ళకి. ఇప్పుడు నాని అన్నకు చెప్పాను, నాని అన్న చెప్తే ఎమ్మటి చేస్తా అన్నాడు. చేయనండి ఉంటే నేను అన్నపూర్ణానో లేకపోతే ఇంకెవరికో వెళ్ళేవాడు సార్, అంతే. లేదా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళేవాడినేమో. సో అట్లా ఆర్ గీతా ఆర్ట్స్. సో ఆల్ ఆఫ్ దిస్ పీపుల్, సిన్స్ ఐ హ్యావ్ యాక్సెస్ టు పీపుల్ లైక్ దెమ్, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అంతే, లేదా వాళ్ళ దగ్గరకు వస్తే ఇప్పుడు అట్లా చేయడం అంతే. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? ప్రేమంటే సార్, ఐఎమ్ షూటింగ్ కరెంట్లీ ఫర్ దాట్ ఫిల్మ్. ఓకే. అది వస్తుంది తొందరలో. ఇంకోటి గీతా ఆర్ట్స్ కూడా ఉంది, అది కూడా ఉంది మిత్రమండలికి. అది ఆల్సో ఐఎమ్ ప్యారలీ షూటింగ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్. సో ఇంకా అది దాని వర్క్ అయినప్పుడే బయటకు వస్తాయి అంతే. ఇంకా నాట్ రిలీజ్ అనేది ఇంకా ఎప్పుడు అనేది ఇంకా ఇదే సార్, April 25th. నా ఎనర్జీ అంతా ఇప్పుడు ఆ 25th మీదే ఉంది. దీన్ని జనాల్లోకి, ప్రేక్షకుల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలనేదే ప్రయత్నం సార్, అంతే. రైట్. సో మీరు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తారు, ఎస్పెషలీ తరుణ్ భాస్కర్ వెరీ క్వర్కీ డైరెక్టర్. ఇప్పుడు ఈయన మోహన్ గారు, మోహన్ కృష్ణ. సో హౌ డిస్టింక్ట్ ఈజీ? డిస్టింక్ట్ ఏంటంటే సార్ మోహన్ సార్ కమ్స్ విత్ సచ్ అ పవర్ఫుల్ స్కూల్ ఆఫ్ థాట్ ఆఫ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సాహిత్యం కానీ లేకపోతే సినిమా కానీ, వారికి ఉన్న అండర్స్టాండింగ్ కానీ, ఇట్స్ అ వెరీ అకాడమిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. కానీ అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా
రాసేయగలిగే శక్తి మోహన్ గారి దగ్గర ఉంది. తరుణ్ కానీ మోహన్ గారు దే ఆర్ ఆల్ వెరీ డిస్టింక్ట్, బట్ దే బోత్ దేర్ గ్రేటెస్ట్ ఏమంటారు సార్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ అండర్స్టాండింగ్ స్క్రీన్ రైటింగ్ అండ్ క్రాఫ్ట్ ద బెటర్ వే. డైరెక్షన్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఎలా డైరెక్ట్ చేయాలి, రైటింగ్ అంటే ఎలా చేయాలి, అండ్ రాసింది మొత్తం అక్కడికి వచ్చి షూట్ చేయాలా లేకపోతే అక్కడ మళ్ళీ ఇంప్రూవైజ్ చేయాల్సి వస్తుందా అనేది రూల్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి రూల్స్ కూడా ఎట్లా బ్రేక్ చేయాలో తెలుసు సార్ వాళ్ళకి. సో అది ఇద్దరిలో నాకు కనిపించే సిమిలర్ క్వాలిటీ, బట్ ఇద్దరు ప్రపంచం వేరు సార్. తరుణ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, తరుణ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఫ్రమ్ మోహన్ సర్స్ అండర్స్టాండింగ్ అండ్ రైటింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టర్కి ఇట్స్ అ బ్రీజ్ టు వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్. వీళ్ళతో పనిచేసిన ప్రతిసారి ఒక యాక్టర్ గేమ్ పెరుగుతుంది. రైట్. హౌ ఇస్ వెబ్ సిరీస్ గేమ్ గోయింగ్ ఆన్? మెల్లగా వెళ్తుంది. సీజన్ 3 చేయాలి మళ్ళీ చూస్తున్నాం. షూటింగ్ స్టార్ట్ కాలేదు? లేదు, అదే ఈ 2 సినిమాలు అయిన తర్వాత ఐ విల్ డూ దాట్. అది టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ప్రీ-క్లైమాక్స్ ఆఫ్ ది ఇయర్ ఐ వాంట్ టు స్టార్ట్ షూటింగ్ ఫర్ దట్. ఇట్స్ స్టిల్ రైటింగ్ సార్. అది కూడా వెబ్ రైటింగ్ ఇస్ ఆల్సో వెరీ కాంప్లెక్స్ జాబ్, యూ నో. సో దే రైటింగ్ చూద్దాం. సో జనరల్గా హౌ డస్ ఇట్ వర్క్, రెమ్యునరేషన్స్ ఇవన్నీ సినిమాలు హిట్ అయితే పెరగటం అటువంటి ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఇట్లా డ్రాస్టిక్ రైజ్ అయితే ఏమి ఉండదు సార్. ఇప్పుడు 10 రూపాయలు తీసుకునేటప్పుడు 100 రూపాయలు సడన్గా అవుతాయని ఉండదు అట్లా. ఇట్ ఈస్ అది మిత్ అని నేను అనుకుంటా. దెర్ విల్ బి డెఫినెట్లీ ఎ గ్రాడ్యువల్ రైజ్ ఇన్ ద రెమ్యునరేషన్ ఫర్ ష్యూర్, బట్ ద మార్కెట్ ఫోర్సెస్ ఆల్సో డిటర్మైన్ హౌ మచ్ యూ డిజర్వ్. అండ్ దాన్ని దాటి మనం పెద్దగా చేయడానికి ఏమి ఉండదు. దట్స్ వాట్ యూ విల్ గెట్ వాట్ యూ డిజర్వ్. దట్స్ వాట్ ఫర్ ష్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ 15 రూపీస్ అవుతుందా హిట్ అయితే? డన్, ఆఫ్ కోర్స్ అవుతుంది సార్. చాలా క్లియర్గా అవుతుంది అది. సో బేసికల్గా ఇప్పుడు చేస్తున్నాయి కాకుండా కొత్త సినిమాలకి అప్లై అవుతుంది కదా? కొత్త సినిమాలకు అప్లై అవుతుంది, కానీ నేను చేసే సినిమాలన్నీ నేను లాస్ట్ ఇయర్ ఒప్పుకున్న సినిమాలు కాబట్టి పెద్ద రైజ్. పాత రెమ్యునరేషన్ మీటర్ అన్ని అంతే, పాత మీటరే పాత మీటర్ ఉంటుంది సార్. కొత్త మీటర్ నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా హిట్లు తీస్తూ కూర్చోవాలా చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను హిట్ డెలివర్ చేయలేదు అనుకోండి, నేను రెమ్యునరేషన్ హైక్ అడగడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు నాది అంతే సార్. అంటే ఇట్స్ టు డూ విత్ ద ఫిల్మ్స్ సక్సెస్. యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ హైక్ ఇన్ ద శాలరీ. సో ఎట్ ఏ టైం 2 సినిమాలు ఉంటాయి? ఒకటే అనుకున్నాను సార్, 2 అయినాయి ఇప్పుడు. సో రెండింటిని డీల్ చేస్తున్నాం అట్లా. రైట్. మిత్రమండలి అనే ఫిల్మ్ ఇట్స్ ఎ మల్టీ హీరో ఫిల్మ్ ఆర్ యూ కెన్ కాల్ దట్ సార్. ఇట్స్ ఎ మల్టీ హీరో ఫిల్మ్ అని అనొచ్చు. అంటే ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ మీ రాగ్మయూర్ అండ్ శ్రీ విష్ణు, సారీ నాట్ శ్రీ విష్ణు, విష్ణు ఓయ్ లడ్డు. రైట్. విష్ణు ఓయ్ అండ్ నిహారిక ఎన్ఎం ఆఫ్ కోర్స్. అండ్ ప్రేమంటే నేను ఆనంది. ఓకే, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్స్ ఎ romcom. It's a nice romcom. We're shooting it. It's coming out. I'm confident again about the film. So చూడాలి, ఇంకా we have another 20 to 30 days of shooting left. చూడాలి. Yeah. రైట్. అంటే డార్లింగ్లో ఇట్ ఈస్ యూ హ్యావ్ డన్ జస్టిస్ టు యువర్ రోల్, బట్ స్క్రిప్ట్ కొంచెం క్లమ్సీగా ఉంది. You realized that during the shoot or? I realized on the day of release actually. That is my, అంటే నేను దాన్ని పూర్తిగా జడ్జ్ చేసుకోలేకపోయాను. అంటే నేను దాన్ని ఎడిట్లో కూడా చూడలేదు. ఐ బ్లైండ్లీ ట్రస్టెడ్ ఇట్ బికాజ్ నేను ఒకసారి స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ క్లమ్జీనెస్ అర్థం కాలేదు, కానీ దాంట్లో ఉన్న పొటెన్షియల్ చూశాను నేను దాన్ని ఐ కుడెంట్ కంప్లీట్లీ, అంటే ఆ టైంలో ఐ డెంట్ టేక్ అ బెటర్ జడ్జ్మెంట్ ఏమో అని అనిపించింది. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ బై ద పాపులర్ ఐడియా ఆఫ్ ఒక మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్లోంచి వచ్చి జనరేట్ అయ్యే కాంప్లెక్సిటీలోంచి నా క్యారెక్టర్కి వచ్చే ఫన్ ఎట్లా ఉంటుందని ఇవి దాంట్లో పడి ఓవరాల్గా చూసుకుంటే ఇన్ అ వెరీ ఈగల్ ఐ పర్స్పెక్టివ్లో అది ఎట్లా వర్కౌట్ అవుతుందని నేను జడ్జ్ చేసుకోలేకపోయాను. అది ఎడిట్లో మళ్ళీ చూసుకున్న తర్వాత ఎడిట్లో వి ట్రిమ్డ్ ఇట్, ఒక 20 minutes ట్రిమ్ చేసి దాన్ని ఓటీటీకి ఇచ్చాం అనమాట. ఓకే, ఓటీటీ ఈజ్ ట్రిమ్డ్ వర్షన్. యా, థియేటర్లో చూసిన వర్షన్ మీకు ఓటీటీలో ఉండదు. ఓటీటీలో మచ్ ట్రిమ్మర్ వర్షన్ ఉంటుంది.
సో వెన్ యూ వాచ్ ఇన్ ఓటీటీ మన డిస్నీ హాట్స్టార్లో చూస్తే బెటర్ అఫ్ కోర్స్ సార్. ఎందుకంటే తప్పు జరిగింది, క్లారిఫై చేసుకున్నాం, దాని ఏమంటే వీ హర్డ్ ఫ్రమ్ పీపుల్ సార్ అంతే. రైట్. అండ్ ఫ్రమ్ రివ్యూ రైటర్స్ ఆఫ్ కోర్స్. యా. సో సారంగపాణి జాతకం యు ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ సార్. మేము సినిమా ముందు చూసుకున్నాం అండ్ దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ట్రూ కొలాబరేటివ్ వర్క్ సార్. అంటే నేనైనా, మోహన్ గారైనా, కేపీ గారైనా, మిగతా మా టీమ్ మెంబర్స్, వీ ఆల్ హ్యాడ్ ఎ ప్రివ్యూ, we took feedback, sir went back 1-2 minutes, we chopped it off, we came back, we watched it again, we liked it and we logged it. So ఏంటంటే సార్ టుక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, వేర్ డిడ్ యూ ఫీల్ అ డ్రాప్ ఇన్ ది ఎనర్జీ. హీ బేసిక్లీ సాట్ విత్ ఇట్ అబ్జెక్టివ్లీ అండ్ నాట్ విత్ దట్ లవింగ్ లెన్స్ ఆఫ్ అ డైరెక్టర్. లేదు అంటే నిర్దాక్షిణ్యంగా, అంటే అఫ్ కోర్స్ we have somebody like a legend like Martand K. Venkatesh garu who has cut like a million films. His ideas were always there. He is very frank also. And he's cut, మీకు తెలుసు వెంకటేష్ గారు ఎలా ఉంటారు సార్, నిర్దాక్షిణ్యంగా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, లేదని ప్రేమగా ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీ హ్యాడ్ సమ్ really great technicians working on it. Ravinder garu, you know how, what a big production designer. Right, Magadira. Yeah. So we had some top of the A grade quality technicians working on the film, sir. So it is such PG Vinda is like anni cinemalu modati cinema nunchi ippudu varaku. Yeah, and you will see that his PG Vinda garu entante, he is only painting the story how much it needs and he is not going overboard any day. And he is the calm as a cocoon anamata. Dhoni laga untadu ayana itla energy anta pedta, light pedta, tension padaku. So it's like that. So when you work, ఇప్పుడు ఏమవుతుందంటే సార్, దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఐ సీ వెన్ ఐ వర్కింగ్ విత్ అ న్యూ కమర్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లైక్ దెమ్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఆ కామ్నెస్తో వర్క్ చేస్తారు. న్యూ కమర్స్ అండ్ దర్ ఎక్సైటెడ్ టు వర్క్ ఆల్ ద టైమ్. సో దట్ యూ కెన్ సీ దట్, యూనో, దట్ షోస్. సో టు బీ హియర్, టు బీ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ ఈస్ లైక్ దట్. రైట్. ఈ లాస్ట్ 1 month బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసాం, ఈ మధ్యలో ఏమైనా జరిగిందా? Watched any new stuff? Adolescence చూసిన సార్ నేను. Yeah. And loved it. And it was very disturbing, but yeah, I just loved it. I think, that I did. ఇంకా అదే సార్, something which stayed with me for a longer time was that. And and I read a brilliant script written by a newcomer director, బాగుండింది అది కూడా. And so that will be your third film after this? Most probably, yes. What genre of film is that? It's కొంచెం పీరియడ్ అనమాట, కాస్త పీరియడ్ డ్రామా. It's brilliant. నాకైతే ఇట్లా మస్తు నచ్చింది. I'm just waiting for it to happen. Right. I hope that happens very soon. సో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క యాజ్ ఐ టోల్ యూ అర్లియర్, ఒక్కొక్కరికి ఒక మార్కెట్, ఒక యూఎస్పి ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పొటెన్షియల్ స్క్రిప్ట్ రావాలంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ యూనిక్ ఫర్ యూ టు అట్రాక్ట్ దట్ వన్. మేబీ కదా, నాట్ అంటే రెగ్యులర్ మాస్ హీరోస్, రెగ్యులర్ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ చేయలేని యట్ పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్స్ వస్తాయి మీకు. I can say that. I'm lucky that way. You are like Pathras on it, Mercury, that adjusts to the shape. ఇక్కడ క్లోజప్ ఏంటి సార్? I'm talking about the content driven films, not like star ఫైట్లు చేసేది కాకుండా content driven films లో. Thank you sir, thank you. That is I'll take it as a compliment. Thank you. And coming that from you is like a big deal for me. Thank you. Right. Thank you so much. So మీరు వెన్నెల కిషోర్ అండ్ హర్షతో యు బికమ్ పర్సనలీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్? ఆఫ్ కోర్స్ నా కిషోర్ అన్నతో నేను ఎక్కువ వర్క్ చేశాను సార్. అంటే హర్షతోటి దిస్ కుడ్ బి అవర్ సెకండ్ కొలాబరేషన్. 28 degrees అని ఇంకో సినిమా చేసాం లాంగ్ బ్యాక్. మళ్ళీ మధ్యలో వీ డిడ్ంట్ వర్క్ మచ్. అప్పుడప్పుడు ఎప్పుడైనా కలుస్తుండే వాళ్ళం కానీ, బట్ అవర్ సీరియస్ కొలాబరేషన్ ఇస్ బిట్వీన్ మీ అండ్ హర్ష ఇస్ దిస్ వన్.
కిషోర్ అన్న తోటి నేను ఒక 4-5 ఫిల్మ్స్ డెఫినెట్లీ ఐ వర్క్డ్. అంటే నా ద బెస్ట్ ఐ కుడ్ నో కిషోర్ అన్న వాజ్ ఫ్రమ్ ఉన్నది ఒకటే సారీ మన ఒకే ఒక్క జీవితం. I think that is the longest I have spent time with Kishore Anna to know him inwards and outwards. And to know Kishore Anna's struggles and Kishore Anna's life it's heartwarming. It's very heartwarming. And so is Harsha. Harsha, you know, 2017 లో I first met him. 28 degrees అనే సినిమా చేస్తున్న టైంలో I met him. సో అప్పుడు వి ట్రావెల్డ్ అలాంగ్ 6 months అనమాట. సో ఆ టైమ్ ఐ న్యూ హిమ్ బెటర్ అండ్ నౌ ఐ లైక్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ సో గుడ్ టు నో హిమ్. అట్లా అది బాగా అనిపించింది. వెన్ యూ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ ఆల్ ది యాక్టర్స్, అంటే వీ హ్యాడ్ 55 some scheduled days. సో అందరితో టైం గడితే టు నో ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ సచ్ అ జాయ్. ఆర్ యూ మ్యారీడ్? ఎస్ సార్. గ్రేట్. చాలా మంది అన్మ్యారీడ్ ఉంటారు అండ్ దే రిమైన్ అన్మ్యారీడ్ ఫర్ లాంగ్ టైమ్ వన్స్ దే గెట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. యా సార్, నేను ముందే దొరికిపోయాను బేసికలీ. దట్స్ కూల్. ఐ థింక్ ఇట్ యాడ్స్ టు ద స్టెబిలిటీ. డెఫినెట్లీ సార్. ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ ఆల్సో. Of course sir, I give it to the marriage also. గుడ్. మ్యారేజ్ అయ్యి బాగుపడుతున్న వాళ్ళలో వెరీ ఫ్యూ పీపుల్ అండి. Why sir, we don't believe in marriage as an institution? Not like that, I'm just joking. It's the most stable institute, that's why it's running yeah, maybe for centuries. I know. Yeah. Correct. Yeah, it's like rules. But why can I ask you this question? Yeah. Are you married sir? No, right? I'm never married. Yeah. This is an interesting space that I wanted to ask you someday, but we never cross lines to ask each other kada. But నేను మీరు ఎందుకు చేసుకోలేదని అడగను. బట్ ఐ ఓన్లీ వాంటెడ్ టు నో లైక్ హౌ డూ ప్లాన్, అంటే హౌ డూ ప్లాన్ లైక్ లెట్స్ సే హౌ డూ ప్లాన్ యువర్ ఫ్రీ టైమ్ సార్? లైక్ ఐ వాంట్ టు నో దాట్. I mean, I don't get free time. Oh, okay. I have certain hobbies and I watch films. Right. That's it, over. Acha. And అంటే ఫ్రమ్ యువర్ సోషల్ మీడియా ఫీడ్ ఐ సీ అ లాట్ ఆఫ్ ట్రావెలింగ్. మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు. ఓకే. I travel and I watch cricket. Oh, nice. Then I watch lots of movies on OTT. Okay. అంటే ఇంతకుముందే డివిడీల ద్వారా చాలా చూసేవాడిని అప్పుడు. అప్పట్లో సినిమా ప్యారడైజ్ అని పంజాగుట్టలో ఉండేది. ఓహో, అది తెలియదు సారీ. ఇట్స్ ఏ డివిడి రెంటల్ అన్నట్టు. అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఆ రేంజ్లో యూస్ టు గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆల్ స్టార్స్ యూస్ టు కమ్ హియర్. రామ్ చరణ్ అప్పటికి ఇంకా డెబ్యూ చేయలేదు. రామ్ చరణ్, రానా, వెంకటేష్ వీళ్ళంతా వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చి అక్కడ నుంచి డివిడీస్. ఆ డివిడీస్లో అప్పట్లో డివిడి రిలీజ్ అయితే సినిమాలో, మన తెలుగు సినిమాల్లో ఆ సీన్స్ వస్తుండేవి. అంటే అప్పట్లో అంత పట్టించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే నోబడీ నో అబౌట్ ఇట్. రైట్. అంత వరల్డ్ సినిమా మీద అంత నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే అప్పట్లో పైరసీ ఉన్నా కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటుంది. సో పీపుల్ ఆర్ నాట్ టూ మచ్ ఎక్స్పోజ్డ్. సో అప్పట్లో చాలా వచ్చాయి. ఐ మీన్ సీన్స్ కొత్తగా రిలీజ్ అయిన డివిడీలో సీన్స్ వచ్చాయి. I used to notice and write in the reviews. Now it is not fun anymore. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త పడుతున్నారు. They are not doing it so easily. అవును sir. True. I know. I can sense what you're saying. Correct. Yeah. Good. Wow. What a day. Yeah. Wow. Great. Right. Sir. Good to know all of this part, I think. Anyway, I think we have run out of the topics and words. Sarangapani Jathakam is releasing on 25th of yes, sir, April, 25th and April. I am sure it will become a I am looking forward for your review, sir. I want you to, this is the most commercial thing you have done so far, I guess. అవును సార్. అంటే ఎవరైనా యంగ్ హీరోని పెట్టినా కూడా తీయొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు సంబడీ స్పేస్ బేసికలీ. దిస్ ఈస్ నాట్ యూనిక్ టు యూ. కరెక్ట్. అవును సార్. సో ఐ హోప్ దిస్ విండో ఓపెన్స్ అప్ and we will get to see many more. Thank you, sir. We get to see many more. Looking forward for your support for this. Yeah, all the best. Thank you, sir. Thank you so much.